సింపుల్ గానే అనిపించింది. బోర్ వెళ్ళిపోయింది. చేస్తే అయితే అన్న పెళ్లిలో ఒక్క బండే అట్టే నడుము కాసేపటికి అసలు మామూలు లేదు. అసలు నొప్పి నేను చేయలేను. ఇప్పుడు నేను వెళ్ళిపోతా. మీరు పడే కష్టం మీ పిల్లలకి తెలుసా? వాళ్ళకేం అవసరం. సమాజం అంటే కూలి నా కొడుకులు చేతులు కడుక్కొని తినడానికి లేదు. దాదాపు 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. కనీస సౌకర్యం కూడా లేదు. హాయ్, హలో, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బీటీఎస్ కొరియన్ బ్యాండ్ అయితే కాదండి, గుర్తెట్టుకోండి. ఇది మన తెలుగు బీటీఎస్ బతుకు తెలుగు స్టోరీస్ లో ఒక్కరోజు మీలా నేను క్యారెక్టర్ చేంజ్ లో బయటకి తెలియని శ్రమజీవుల కష్టాన్ని తెలియజేయడానికి వచ్చాను. మనం ఎక్కడ చూసినా లారీలు చూస్తాం గానీ లారీకి పట్టా కట్టేస్తారు. అందులో ఉన్న మెటీరియల్ కి ఏదైనా గానీ వర్షానికి తడవకుండా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇలా పట్టా ఒకటి కడతారు అనమాట. మెటీరియల్ తడిస్తే 2 లక్షలు దండగా. అందుకని సేఫ్టీ మధ్యాహ్నం 2 నుంచి 10 దాకా ఒక షిఫ్ట్. ఫస్ట్ అయితే నేను చూస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. కింద ఒక మనిషి పైన ఒక మనిషి ఉంటున్నారు. పట్టా పరుచుకోవాలి, పరుస్తున్నారు ఇట్లా. మీ కష్టాన్ని ఎలా ఉంటుందో తెలియజేయటానికి. మీరు పడే కష్టం మీ పిల్లలకి తెలుసా? వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూడరుగా. వాళ్ళకేం అవసరం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి కూడా తెలుసు. నేనైతే ఈరోజు పట్టాలు కట్టబోతున్నా. ఈ పని ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసింది. అంటే చూసినంతసేపు అయితే ఇప్పుడు చూసా, సింపుల్ గానే అనిపించింది. చూస్తా ఎట్లా ఉంటది ఏంటనేది. ఏం సంవత్సరం చేస్తున్నాను? 9 అన్న 10 10 years 10. వామ్మో, చూడటానికి సింపుల్ గా ఉన్న పట్ట లాగుతుంటే ఉంది బ్రో, మామూలు లేదు అసలు. దోలు తీరిపోతుంది. తీయటం రాక దాని చుట్టూ తిరిగేస్తున్నా అని చెప్పి అన్న చూడలేక వచ్చేసాడనమాట. లారీ మీదకి ఎక్కేటప్పుడు వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు. అడుగులు వేసేటప్పుడు ఆచితూ చెయ్యి, ఒక్క అడుగు ఏదన్నా మిస్టేక్ అయినా కానీ కింద పడిపోతాం అని చెప్పేసి అన్నారు. కింద పడకుండా ఉండాలంటే నేను పట్టుకున్న కడ్డీ ఉంది చూసారా, దానికి నడుముకి సేఫ్టీ బెల్ట్ ఉంటుంది వేసుకోవడానికి. సో వాళ్ళు ఆ సేఫ్టీ బెల్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అది లేదు, ఆప్షన్ లేదు వేసుకోవడానికి. పడితే మాత్రం ఇంక అంతే. నడుము కాసేపటికి అసలు మామూలు లేదు అసలు నొప్పి. ఇందాల పెద్దనాన్న మాటను బట్టి చూస్తే తల్లిదండ్రులు చేసే పనిలో ఉన్న కష్టం గురించి, మన కోసం పోరాడే పోరాటం గురించి మనకు తెలుసా? తెలియటం కాదు, తెలుసుకునే ప్రయత్నం చేశామా? ఎందుకో తెలుసా? వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు కూడా మన కళ్ళకి కనిపించనివ్వరు. అందుకనే మనం కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఆ పెద్దాయన అన్న మాట అమ్మ బాబోయ్. వాళ్ళకేం అవసరం. ఫస్ట్ అయిపోయింది. ఒక్క బండే అట్టే పూర్తి నేను కూడా కట్టలా, ఓన్లీ పట్ట చేసి ఆ తాళ్ళు లాగే అంతే. ఇక పైనుంచి లాగుతుంటే మాత్రం చేతులు మంట పడుతుంది. అరే మరింత పోనీ. ఏం చదివారు? సెకండ్ ఇయర్ మానేసారా? ఇదే పనే. స్టడీ ఇంట్రెస్ట్ లేక ఇంట్లో పరిస్థితుల వల్ల. వీళ్ళ పనితనం ఎలా ఉందంటే, నలిగిన చొక్కాకి ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా ఆడుతున్నారు వాళ్ళు పట్టాని. అసలు ఏంది లూజ్ అనేదే లేకుండా టైట్గా గుంజి గుంజి కడుతున్నారు. వాళ్ళ చేతి రేఖలు చెడిపోతున్నాయి కానీ వాళ్ళు చేసే పని మాత్రం చెడిపోవట్లా. ఇగో బబ్బ కట్టింది ఆల్రెడీ, తోలేసింది. నేను అంటాం కాదు కానీ చేతులు చూడండి ఎట్లనే.
నిప్పురా ఓరి నాయను ఇవన్నీ దీని వల్లేనా వెనక కాయలు కాయలు పగిలితే ఇప్పుడు అలవాటు కాయలు కట్టిపోయినాడు. గట్టి పెళ్ళైంది నీకు? కాలేదా అన్నిటి చేస్తే అయితే అన్న పెళ్ళిళ్ళు మనకి ఆ? ఇప్పుడు నేను చేయలేను. ఇప్పుడు నేను వెళ్ళిపోతా. ఇది అయిపోయిన తర్వాత నేను చేయలేను. మీదే ఊరు? అది ఇక్కడే నెమలిపురి. తాడు లాగితే చేతికి బొబ్బలు వచ్చి కాయలు కడుతున్నాయి. ఇక తోళ్ళు ఎలా లేగుతున్నాయి అంటారా? ఈ పట్టాలు లాగేటప్పుడు తోళ్ళు కనుచూపు మేరలో లేచిపోతున్నాయి. కంటికి కూడా కనపడదు అసలు. అవి లేచిన తర్వాత నా చేతి వేలు ముడుచుకోలేకపోయా. పెళ్ళి అయిద్దన్న పిల్లగాలు పుడతారు రేపు. వాళ్ళు ఇదే పనికి వస్తానంటే ఇదే పని చేపిస్తారు. మేమెందుకు చేపిస్తాం? చేపి ఇంట్లో పరిస్థితి బాగాలేకనే చేపిస్తున్నాం. మేము ఒక రేంజ్ లో ఉంటే వాళ్ళని ఒక రేంజ్ లో దించుతాం. ఎంత అవుతాయి అన్న బండి? కంపెనీ బండి అయితే 40 రూపాయలు అన్న, బయట బండి అయితే 200. ఒక్క బండికి 40 అన్న? 40, 40, 80. ఇంకా ఒక బండి 80 రూపాయలు. వీల్స్ ను బట్టి ఆ? వీల్స్ ను బట్టి టైర్స్ 10 టైర్ అనుకో దానికి 60 రూపీస్. 60. ఇప్పుడు 14 అన్న, 16 అనుకో. 14 టైర్ అయితే 100, 16 టైర్ అయితే 120. ఓకే. బయట బండి అంటే కంపెనీ సంబంధం లేకుండా బయట ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుందిగా బండి, బండికి అయితే 200. ఇద్దరు కలిసి వచ్చే వాటిని పంచుకోవాలి. పంచుకోవాలి. ఎంత చేస్తున్నారు వాటికి సరైందేనా కాదా? వాటి సరైన కూలి అసలు చాలా సార్లు స్ట్రైక్ చేసినాం. వాటికి రేట్లు పెంచండి ఆయన స్ట్రైక్ చేసినాం కానీ వాళ్ళు ఏమాత్రం లొంగలే. ఇలా కలిపితే 4 రోజులకు వస్తుంది అన్న, 4 రోజులకి 2 రోజులకి. అప్పుడు ఏమి వెళ్తాను? రోజుకి ఎన్ని బండ్లు కడతారు? రోజు 10 బండ్లు కడతాం. 10, 12 అట్లా. పనిలో గౌరవం దక్కుతుందా దక్కట్లేదా? దేనికి దక్కిద్ది అన్న? చాలా సేఫ్టీ అది. చాలా సేఫ్టీగా ఈ వర్క్ సేఫ్టీ అంటే మెయిన్ లోపల బాడీలో ఉన్న మెటీరియల్ కి సేఫ్టీ కదా. నువ్వు వాళ్ళు సేఫ్ కానీ మేము సేఫ్. ఎలాంటి గౌరవం కోరుకున్నారు? మాకేం లేదు బ్రో. ఈ వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ లేదా? లేదు ఇక్కడ, అవైలబిలిటీ లేదు. ఇప్పుడు నువ్వు క్లీన్ చేసుకోవాలి, నువ్వే ఉన్నావు సపోజ్ గా, నువ్వు కడుక్కోవాలి. ఎక్కడ కడుక్కుంటావు? లేదు ఇప్పుడు ఇక్కడ లేదు, దాదాపు 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. దాన్ని ఒకటి కోరుకుంటున్నాం. ఇక్కడికే పంపు, ఇక్కడికే వేసిరు అనుకో, ఇక్కడే చేతులు కాళ్ళు ఇక్కడే కడుక్కుంటాం. వాటర్ తెప్పించారు అనుకో, ఏనే వాటర్ అవన్నీ ఇక్కడే తాగలుగుతాం. మేము పని వాళ్ళు పోయి క్యాన్ తీసుకొని వచ్చుకొని తాగవసరం లేదు. అదొకటి. సేఫ్టీ బెల్ట్, అందరికి మాస్కులు ఇవ్వాలి, గ్లౌజులు ఇవ్వాలి. అవునన్నా గ్లౌజ్ హ్యాండ్ గ్లౌజులు ఇవ్వాలి. ఒకవేళ మీరు మాస్కులు తీసుకోవాలంటే ఇవ్వాలి. దానికి సరిపోవు కదా. అయ్యి మేము మీరే కొనుక్కున్నాం కానీ కొనుక్కోవాలంటే ఒక్క రోజు 2 రోజులకు వస్తాయి. మేము కంపెనీ నుంచి వచ్చే కంపెనీ మేము వర్క్ బాగుంటాయి. చేసి కాంట్రాక్టర్ కి బండికి 10 రూపాయలు ఇస్తున్నాం. మ్మ్. మేము ఎందుకు గ్లౌజులు కొనుక్కొచ్చుకోవాలి? ఒక 1 మంత్ లో నువ్వే నీ శాలరీలో నుంచి పెట్టి నువ్వే కొనియొచ్చు కదా. ఆ. నువ్వు కాంట్రాక్టర్ అయినప్పుడు ఇట్లా కూడా క్వశ్చన్స్ రైజ్ చేసిన చాలా ప్లేస్లలో. కానీ ఏంటంటే వాళ్ళు లొంగలే. మేము ఏదైనా గట్టిగా మాట్లాడితే మీ కాంట్రాక్ట్ తీసేసి వేరే వాళ్ళతో కట్టిస్తాం పట్టాలు అట్లా అంటారు అనమాట. అట్లయితే గౌరవం దక్కట్లా. అట్లా సమాజం ఎలా దొరుకుతుంది? సమాజం అంటే కూలి నా కొడుకులు అంతే ఇక. ఇవి కడితే సమాజం ఏం చూస్తుంది అన్న? ఎంతమంది అన్న ఇక్కడ వర్క్ చేసేది? ఇక్కడ చాలా మంది చేస్తారు షిఫ్ట్ లెక్క. 3 షిఫ్ట్లా? నేను ఎన్నాళ్ళు పైన చూసినప్పుడు ఏముందిలే సింపుల్ చేసేస్తున్నారు ఈజీ అనుకుంటున్నా అని చెప్పేసి అనుకున్నా కానీ ఆ పట్ట లాగేటప్పుడు కింద తాళ్ళు లాగేటప్పుడు ఇప్పుడు అర్థమైంది మీరు ఎంత కష్టపడుతున్నారని. లారీ డ్రైవర్లో మీకు ఏమన్నా కొంచెం బండి అట్లా పెట్టి పోతారు, ఇక మేమే వేయాలి పట్ట. ఎటు చూసినా కానీ మీకు రిస్కే. ఒకటికి ఒక్కళ్ళ ఇద్దరు కాదు ఇక్కడ చేసేది 20 మంది దాకా చేస్తున్నారని అంటే రాత్రి పగళ్ళు ఇక్కడ డే అండ్ నైట్ ఉంటారు కదా. డే అండ్ నైట్ చేస్తున్నారంటే అది 24 మామూలు hours. విషయం కాదు. అంటే షిఫ్ట్ల వైజ్ మారుతున్నా గానీ ఇలా చేసే వాళ్ళకి కొంచెం చేపించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా జాలైనా చూపించుకోండి. జాలైనా చూపించి దయదలచండి. లారీ డ్రైవర్స్ కి హెల్పర్స్ వీళ్ళు. వాళ్ళు బండి స్టార్ట్ చేసి వెళ్తున్నారంటే వీళ్ళు చేసేదానిక మీరు చేసేదాన్ని బట్టే కదా వాళ్ళు వెళ్ళేది. అంతే. మీరు చేసే వాళ్ళు లేకపోతే వాళ్ళే కట్టుకోవాలి కదా. వాళ్ళే కదా ఇదొక్కటే అనుకుంటున్నాం కానీ ఇలాంటి ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇలాంటి వర్క్లు. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసాను సేపు నేను ఏదో అనుకున్నాలే కానీ చేస్తే అర్థమైంది నాకు. కష్టం. గ్రేట్. ఒక రోజు అని చెప్పా షిఫ్ట్ 8 గంటలు షిఫ్ట్, అది 3 గంటల్లో తేలిపోయింది నాకు ఎవ్వరు. చాలా అంటే చాలా కష్టం. నేనైతే చేయలేకపోయాను బాబోయ్. నాకు లేచిపోయేసరికి మంటలు ఎత్తిపోయింది. తాళ్ళు లాగుతుంటేనే మండిపోతుంది నాకు. వాళ్ళు చేసేది కూలికే, కంపెనీకి వాళ్ళకి సంబంధం లేదు. కానీ కంపెనీ బండ్లకి చేస్తున్నారు. కనీస సౌకర్యం కూడా లేదు.
చేతులు కడుక్కొని తినటానికి లేదు. ఆళ్ళు చేసే పని ఆ కంపెనీలో చేసే పనులతో పోల్చుకుంటే చిన్న పనే కావచ్చు. కానీ ఆ పని వల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళు చేసే కష్టాన్ని మనం గుర్తించాలి. కనీస సౌకర్యాలు కల్పించి గౌరవించాలి. చాలా అంటే చాలా బాధేసింది. నేను తాగదామన్నా అందులో క్యాన్‌లో వాటర్ లెవ్వు. వేరే దగ్గరికెళ్ళి తాగొచ్చేసా. అక్కడ ఒక అన్నున్నాడు. ఆ అన్నని అడిగా, "అన్న కనపడొచ్చు కదా అన్న" అని జెప్పేసాడు. అడిగితే ఆ అన్న అంటున్నాడు, "లేదులే నేను కనపడను బ్రో. కాలేజ్‌కెళ్తా మళ్ళీ కాలేజ్‌లో వాళ్ళందరూ చూసి నన్ను హేళన జేస్తారు. చులకనగా చూస్తారు" అని జెప్పేసి అని ఫీల్ అయ్యాడు. అంత కుటుంబం కోసం కష్టపడే అతను, ఆ అన్న అంత గొప్ప పని జేస్తున్నాడు. అలాంటోన్ని ఎవరైనా వచ్చి "నువ్వు ఆ పని జేశావు" అని జెప్పేసి ఏలు పెట్టి చూపించినప్పుడు, ఒక్కసారి ఆ ఏలు పెట్టి చూపించి అన్నోడు ఆ పనిలోకి దిగి చేస్తే తెలిసిద్దప్పుడు. ఆడు చేసే పని ఎలా ఉందో అనేది చూసి హేళన చేసే వాళ్ళకి తెలిసిద్ది. ఏ పనిని కూడా హేళన చేయొద్దు. మనం చేయట్లేదు. చేసే వాళ్ళని గౌరవిద్దాం. మనం చేసే పని మనకెంత గౌరవంగా ఉంటదో, ఎదుటి వాళ్ళు చేసే పనిని కూడా అలాగే గౌరవించాలి. నా ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ప్రతి ఒక్క పనికి చిన్న పనే, పెద్ద పనైనా గాని, ఆ చేసే కూలి వాళ్ళే గాని, ఎవరైనా గాని ఆళ్ళందరికీ గౌరవం దక్కాలి. దేవుడి దయ వల్ల నేను దక్కాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇదే నా ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి పనిని గౌరవిద్దాం. ప్రతి మనిషిని గౌరవిద్దాం. థాంక్స్ అన్న. రుచి చూపించారు బ్రో. థ్యాంక్ యూ బ్రో. థాంక్స్ అన్న. కానీ వెల్కమ్ అన్న. సపోర్ట్ చేయండి అన్న. నేను మీ ముకుంద. ఎప్పుడూ ఉంటా. బతుకు తెరువు స్టోరీస్ నిండా. ఉంటా మరి.